అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామందికి ఉండేటువంటి సమస్య ఏంటంటే హైదరాబాద్లో ఎటు చూసినా కూడా జేఈ కోచింగ్ సెంటర్స్, నీట్ కోచింగ్ సెంటర్స్ ఉంటూ ఉంటాయి. కానీ స్టూడెంట్కు పూర్తి స్థాయిలో న్యాయం చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ కోసం వెతికితే మనకు అందుబాటులో ఉన్నవి చాలా చాలా తక్కువగా కనిపిస్తాయి. సో అటువంటి ఒక 3 ఇన్స్టిట్యూషన్ గురించి నేను తెలియజేస్తాను. ఈ 3 మాత్రమే అద్భుతమైనవా, మిగతావన్నీ పనికిరానివంటే ఆ భావం నాకు లేదు. కానీ నేను హైదరాబాద్లో అనేక ఇన్స్టిట్యూషన్స్ను ఫిజికల్గా వెళ్ళి పరిశీలించడం జరిగింది. నాకు ఉండేటువంటి వివిధ సోర్సెస్ ద్వారా కూడా విషయాన్ని తెలుసుకొని వాటి గురించి అధ్యయనం చేయడం జరిగింది. దాని తర్వాత పూర్తి స్థాయిలో అందరు స్టూడెంట్స్కు న్యాయం చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ను ఒక 3 గుర్తించాను. ఈ 3 కాక కూడా మిగతా కూడా అనేకమైన మంచి ఉండొచ్చు. నా దృష్టిలోకి మాత్రం ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. సో ఈ 3 ఇన్స్టిట్యూషన్లో చేస్తే డెఫినెట్గా మీకు న్యాయం జరుగుతుంది. మరి 3 ఎంపిక చేయడం కోసం నేను ఎంచుకున్నటువంటి ప్రాతిపదిక ఏంటంటే కేవలం ర్యాంక్స్ కాదు, కాకపోతే ఆ ఇన్స్టిట్యూషన్లో ఆల్ ఇండియా టాప్ అని తీసుకొచ్చేటువంటి సామర్థ్యం ఉండే ఫ్యాకల్టీ కూడా ఉండాలని కోరుకున్నాను. అటువంటి ఫ్యాకల్టీని నేను పరిశీలించాను. ఇక్కడ అత్యుత్తమైన ఫ్యాకల్టీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, పర్ క్లాస్ స్ట్రెంగ్త్, తర్వాత స్టూడెంట్కు టీచర్ మధ్య ఉండేటువంటి సంబంధము, వాళ్ళ యొక్క ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, వాళ్ళకు ఉండే వాల్యూ సిస్టమ్, ఇలాంటి ఒక 5-6 అంశాల ఆధారంగా నేను ఒక 3 సెలెక్ట్ చేస్తాను. ఈ 3 కాకుండా కూడా అనేకమైనవి కూడా మంచిగా ఉన్నాయి. బట్ 3 మాత్రమే నేను ఇక్కడ ఇస్తున్నాను. సో వాటిని 1, 2, 3 ర్యాంకింగ్స్ లాగా ఇస్తాను. వాటి గురించి క్లుప్తంగా వివరణ ఇస్తాను. దానిలో కొన్నిటి గురించి ఇదివరకు అనేక వీడియోలు చేశాను. మరి అనేక రకాల వీడియోలు కూడా వీటి గురించి తర్వాత చేస్తాను. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దానివల్ల ఏంటంటే తర్వాత చేసేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. దీని మీద మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, దీని మీద నాతో ఏమైనా చర్చ చేయాలనుకున్నా, లేదా మీకు సలహాలు కాలేజీలో ఎట్లాంటి వాటిలో చేరాలనుకుంటే నా నెంబర్కి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. ఒకవేళ నేను ఫోన్ లేకపోయినా మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేస్తాను. 9505586825 ఇది నా ఫోన్ నెంబర్. రైట్, దీనిలో ఫస్ట్ ర్యాంక్ ఫిడ్జీకి ఇస్తున్నాను. సో దీనికి విశాఖపట్నం, విజయవాడ బ్రాంచ్ ఉన్నాయి. హైదరాబాద్ అయితే ఒక 4-5 బ్రాంచెస్ ఉన్నాయి. మియాపూర్లో ఉంది, కూకట్పల్లి ఉంది, నారాయణగూడ ఉంది, సైఫాబాద్ ఉంది, దిల్షునగర్ ఉంది, మాదాపూర్ ఉంది. సో దానిలో కొన్ని సబ్ బ్రాంచెస్, కొన్ని మెయిన్ బ్రాంచెస్. సో 30 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి లెగసీ, చాలా ట్రాన్స్పరెంట్, వాల్యూ సిస్టమ్ ఉంది, మంచి ఫ్యాకల్టీ, స్టూడెంట్కు పర్ క్లాస్ స్టూడెంట్స్ 40-45 కంటే మించదు. అదేవిధంగా మంచి ట్రైన్డ్ ఫ్యాకల్టీ, జూనియర్ ఫ్యాకల్టీ ఉండదు. స్టడీ అవర్స్ అనేవి చాలా తక్కువ. స్టడీ అవర్స్ ఉన్న వాళ్ళు కూడా సీనియర్ ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారు. స్టూడెంట్ ఫుల్ టైం టీచర్స్ ఉంటారు. అంటే ఒక చాప్టర్ ఒక టీచర్ చెప్పి ఇంకొక చాప్టర్ మరొక టీచర్స్ కాకుండా ఒక సబ్జెక్ట్ మొత్తం ఒకటే ఫ్యాకల్టీ చెప్తారు. సో ఇది కూడా చాలా అద్భుతమైంది. స్వయంగా మా బాబు చదివాడు దీనిలో. మియాపూర్ బ్రాంచ్లో ఐఐటి మండీలో కంపిటీషన్ చేస్తున్నాడు. సెకండ్ 9 ఎడ్యుకేషన్. సో చాలామంది మీరు దీని గురించి విని ఉండరు, ఎందుకంటే వీళ్ళు ఎక్కడ పబ్లిసిటీ చేయరు. ఇది 12-13 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది. 9 మెంబర్స్ తోటే స్టార్ట్ అయింది ఆశ్చర్యకంగా. సో 9 నెంబర్ ఉంది, కానీ 9 ఫస్ట్ బ్యాచ్ 9, 12-13 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు వీళ్ళకు ఇది కూడా ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు స్టార్ట్ చేశారు. భరత్ తేజ అని దీని ఫౌండరు. ఐఐటి ఖరగ్పూర్లో మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి స్టూడెంట్, ఎంటెక్ కూడా దానిలోనే ఖరగ్పూర్లో కంప్లీట్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎంటెక్ కంప్లీట్ చేశాడు భరత్ తేజ అని. అనేక మంది ఐఐటి ఎన్సీలో దాదాపు ఒక 20 మంది ఫ్యాకల్టీ ఉంటే దాదాపు 15 మందికి పైగా ఐఐటి ఎన్సీలో పనిచేస్తున్నారు. చాలామంది ఐఐటి ఖరగ్పూర్ చెందిన వాళ్ళు దీనిలో ఫ్యాకల్టీ ఉన్నారు. పర్ బ్రాంచ్ స్ట్రెంత్ కూడా 120, పర్ క్లాస్ స్ట్రెంత్ కూడా 40. దీనిలో కూడా జూనియర్ ఫ్యాకల్టీ లేరు, అందరికీ సేమ్ ఫ్యాకల్టీ. ఫస్ట్ బ్యాచ్ లాస్ట్ బ్యాచ్ అంటూ ఏముండదు, సమాన న్యాయం జరుగుతుంది. అందరితో పర్సనల్ కేర్ ఉంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో దీని గురించి సవివరమైన వీడియోలు మీకు తర్వాత చేస్తాను. దీనిలో ఉండే బ్రాంచెస్ ఒకటి విద్యానగర్ ఉంది, ఆల్రెడీ దానిలో అడ్మిషన్స్ అయిపోయినాయి. నేను ఈరోజు విజిట్ చేసిన, ఈరోజు అంటే వీడియో చేస్తున్నటువంటి రోజు మార్చి 23 రోజు అది క్లోజ్ అయిపోయింది. అడ్మిషన్ క్లోజ్ అయిపోయింది, స్వయంగా చూస్తాను. ఈరోజు పేరెంట్స్ అడ్మిషన్ కోసం వస్తే లేవని పంపించారు. ఆల్రెడీ నో అడ్మిషన్ చెప్పి చాలా రోజుల క్రితమే బోర్డు పెట్టారు. మరొక సంజీవ్ నగర్ ఉంది, దానిలో కొన్ని సీట్స్ మాత్రమే ఉన్నాయి. కొత్తపేటలో ఉంది ఇంకొక బ్రాంచ్, ఆ కొత్తపేటలో కూడా కొద్ది సీట్స్ అందుబాటులో ఉన్నాయి. దీనిలో 4th బ్రాంచ్ ఇయర్ పెడుతున్నారు. దీని గురించి నేను ప్రత్యేకంగా మళ్ళీ ఒక వీడియో చేస్తాం. ఇది బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్. 4th ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్. ఇది ఎల్బీ నగర్లో ఉంది.
బిర్లా వాళ్ళ స్కూలు. సో బిర్లా వాళ్ళ స్కూల్కు ఇది కొలాబరేషన్ 9 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కు 9 ఇన్స్టిట్యూట్కు. సో సిబిఎస్ఈ ప్యాటర్న్లో ఉంది. ఇది ఒక అద్భుతమైన మోడల్. దీని గురించి నేను సవివరంగా మళ్ళీ వేరే వీడియో చేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఆ వీడియోలు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. సో 9. సో థర్డ్ ఏంటంటే మాడ్యులస్. సో మాడ్యులస్ నాకు అనేక వీడియోలు చేశాను కదా, మరి మాడ్యులస్ సెకండ్ ఎందుకు ఇవ్వలేదు, థర్డ్ ఎందుకు ఇవ్వచ్చు అడగచ్చు. కానీ మాడ్యులస్ 3 years నుంచే ఉంది, ఈ 13 years నుంచి ఉంది. సో 13 years నుంచి కన్సిస్టెంట్గా చాలా నిరాడంబరంగా ఎటువంటి ఆర్భాటం లేకుండా నిజాయితీగా 13 ఏళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి, అది న్యాయం కాదు. సో మాడ్యులస్ కూడా అద్భుతమైన ఇన్స్టిట్యూషన్. ఐఐటి ఢిల్లీలో ఉన్నటువంటి నితిన్ కుమార్ స్టార్ట్ చేశారు. అనేక మంది ఐఐటి దీనిలో కూడా పనిచేస్తున్నారు. ఇది ప్రధానంగా దీని బ్రాంచెస్ అన్ని కూడా మియాపూర్, జేఎన్టీయు ఆ పరిసరాల్లో ఉన్నాయి. 2-3 బ్రాంచెస్ ఉన్నాయి. గర్ల్స్కు బాయ్స్కు సపరేట్ క్యాంపస్ ఉన్నాయి. బహుశా గర్ల్స్కి 2, బాయ్స్కి 1 ఉన్నాయి. దీనికి ఆల్రెడీ గర్ల్స్కి 1, బాయ్స్కి 1 ఉంది. ఇంకోటి పెడుతున్నది జేఎన్టీయు ఫోరం మాల్ వెనకాల కొత్త క్యాంపస్ వస్తున్నాయి. ప్రస్తుతం మియాపూర్ మెట్రో పక్కన ఇక్కడ ఉంది. ఆల్రెడీ దీనిలో మా మేనల్లుడు చదివాడు, ఫస్ట్ బ్యాచ్. అది 12 మెంబర్స్తో స్టార్ట్ అయింది. వేలూరులో కంపిటీషన్ చేస్తున్నాడు. మా మేనకోడ కూడా జాయిన్ అయింది దీనిలోనే. సో ఇది కూడా చాలా మంచి ఇన్స్టిట్యూట్, వాల్యూ బేస్డ్ ఇన్స్టిట్యూట్. దీనిలో కూడా జూనియర్ ఫ్యాకల్టీ ఉండరు. అన్ని బ్యాచ్ల వారికి సేమ్ స్టాండర్డ్స్, సేమ్ ఫ్యాకల్టీ, పర్సనల్ కేర్ ఉంటుంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్, కాలేజ్ అన్నీ ఉన్నాయి. సో ఇది మాడ్యులస్. సో ఈ 3 నేను రెఫర్ చేస్తున్నాను. ఈ 3 కాక కూడా చాలా మంచిగా ఉండొచ్చు. నేను తర్వాత రివ్యూ చేస్తాను. ప్రస్తుతం నేను ఎండోర్స్ చేయగలిగేది, నేను గ్యారంటీ ఇవ్వగలిగేది, చాలా అద్భుతంగా పనిచేస్తూ డెడికేషన్తో ఒక వాల్యూ సిస్టమ్తో పనిచేస్తున్న ఇన్స్టిట్యూషన్లో ఈ 3 ప్రధానమైన వాటిగా గుర్తించాను. కాబట్టి ఎవరైనా ముఖ్యంగా సిబిఎస్ఈ వాళ్ళకు మాత్రం ఇట్లాంటి వాటిలో మాత్రమే చేరండి. సిబిఎస్ఈ వాళ్ళకి వీటిలో ఏవైనా మంచిదే. ఒక డే స్కాలర్స్ అయితే మీరు 9 కొత్తపేట కానీ బిర్లా ఓపెన్ స్కూల్లో కూడా అడ్మిషన్స్ ఉన్నాయి. మీకు మాడ్యులస్ ఉంది. సో ఫిట్జీలో కూడా ఉంది, మీకు అడ్మిషన్ టెస్ట్ ద్వారా చేరాలి. సో ఈ బిర్లా ఓపెన్ మెంట్స్ అనేది సిబిఎస్ఈ. ఇది 10+2 కూడా సిబిఎస్ఈ, ఇంటర్మీడియట్ కూడా సిబిఎస్ఈ. 12 acres క్యాంపస్, స్పోర్ట్స్, యాక్టివిటీస్, ఆల్అవుట్ అన్నీ ఉన్నాయి. వెరీ స్టాండర్డ్. ఈ బిర్లా ఓపెన్ మైండ్స్ అనేది సిబిఎస్ఈ చదువుకునే వాళ్ళకు అటువంటి చాలామంది ఫోన్ చేస్తారు చెప్తున్నాను. కాబట్టి ఈ 3 పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాద్. భారత్ మాతాకి జై.